ఇప్పుడంతా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల మనకి ఐవీఎఫ్ క్లినిక్స్ కి వెళ్ళి మనకి ట్రిప్లెట్స్ అవి వింటున్నాం. అవునండి. బట్ అంతమంది 7-8 కన్సీవ్ అవ్వడానికి ప్రాకృతిక కారణాలు ఏముంటాయి మ్యామ్? అది ఒక్కొక్కసారి అదే వండర్. సో మీరు క్వాడ్రూప్లెట్స్ డెలివరీ చేసిన మ్యామ్, వాజ్ ఇట్ an IVF baby or it was IVF? అంటే వాళ్ళు they opted for, అంటే this was the time before fetal reduction. అప్పుడు ఇంకా సెక్షన్ చేయాల్సిన అవసరం పడింది. సో ఈ మెయిన్లీ ఏంటంటే అండి, ఈ కాలము సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేస్తున్నారండి. ఇది అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఆల్ ద కాంప్లికేషన్స్ మాక్సిమం ట్విన్స్ వరకు ఉంచుతున్నారు. సో ఒకవేళ ట్రిప్లెట్స్ ఉన్నా కూడా పేషెంట్ కి ఫీటల్ రిడక్షన్ కి ఆప్షన్ ఇస్తున్నారు. అంటే ఫీటల్ రిడక్షన్ అంటే ఒక బేబీని టర్మినేట్. అమ్మో ఎంత కష్టం అండి ఆ తల్లికి, చాలా డిఫికల్ట్. విచ్ బేబీ కెన్ యూ లెట్ గో? అందరూ మనలో ఒక భాగం అనుకుంటే. ఐ హావ్ నౌ చూసానండి, నేను ఒక ఫ్యూ ట్రిప్లెట్స్ ని చూసాను. కొంతమంది ఏమో లేదండి మేడం మేము ఉంచుకుంటామంటారు, కొంతమంది దే గో ఫర్ ఫీటల్ రిడక్షన్. బట్ కాంప్లికేషన్స్ పెరుగుతాయా ట్రిప్లెట్స్ కి? దానికి అంటే వీళ్ళకి ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ప్రీమెచ్యూర్ డెలివరీస్, తర్వాత ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్స్, అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఒక్క మాయ నుంచి వచ్చినాయా, 3 మాయల నుంచి వచ్చినాయా, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ జాయింట్ ట్విన్స్ ఉంటారు కదా, అలాంటి డెలివరీ చేశారా మీరు? చేశానండి. అంటే చాలా కష్టమైన డెలివరీ కదా. ఒకసారి ఏమైందంటే లాంగ్ బ్యాక్ వెన్ స్కానింగ్స్ కూడా అంత విస్తృతంగా వాడేవారు కాదనమాట. మెటర్నిటీ హాస్పిటల్లో నేను పనిచేస్తా ఉన్నాను. 1996 వరకు నేను గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో పనిచేశాను. సో అప్పుడు అంత వాడలేదు మన స్కాన్. ట్విన్స్ అని తెలుసు కానీ కంజాయింట్ అని అంత క్లియర్ గా ఇవ్వలేదు రిపోర్ట్. చూస్తే అది ఒక బేబీ తల వచ్చేసింది, రెస్ట్ ఆఫ్ ద బేబీ ఇస్ నాట్ కమింగ్ అవుట్. అప్పుడు సెక్షన్ చేసి చూస్తే ఇట్ వాజ్ అ కంజాయింట్ ట్విన్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి స్కానింగ్స్ బాగా తొందరగా చేస్తున్నారండి. ఎన్టీ స్కానింగ్ అనేది పరిపాటి, ప్రతి ఒక్కరు కూడా 11 to 13 వీక్స్ చేస్తున్నారు. సో ఐ బిన్ కపుల్ ఆఫ్ కంజాయింట్ ట్విన్స్ నేను టర్మినేషన్ చేశాను. బికాస్ దట్ వాజ్ అట్ 11 weeks to 15 weeks మధ్యలో. సో అది బెటర్, కంజాయింట్ ట్విన్స్ ని బెటర్ నాట్ టు. ఇట్స్ అంటే అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాట్ దే పేరెంట్స్ కావాలా, వాళ్ళు ఏం కావాలి అనేది. మనకి ఫేమస్ వీణావాణి ట్విన్స్ స్టోరీ చాలా రోజులు మీడియాలో చాలా పెద్ద సెన్సేషనల్ స్టోరీ. బట్ ఐ జస్ట్ వండర్, అంటే ముందు వాళ్ళ లైఫ్ ఎలా వాళ్ళు కొనసాగిస్తారు? అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదా మ్యామ్, అలాగే ఉంటారు కదా లైఫ్. అంటే వాళ్ళది క్రేనియోఫేగే అనుకుంటానండి. బోత్ ద హెడ్స్ వేర్ ఫ్యూజ్ టుగెదర్. సో అదే ఇట్స్ బికమ్స్ అ వెరీ కాంప్లికేటెడ్. వన్ ఆఫ్ ద ట్విన్ కి డెత్ అయ్యే అవకాశం ఉంటుందని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నో ఐడియా. అదే అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మ్యామ్, చైల్డ్ బర్త్ ఎంత ఒక అద్భుతం. అంటే ఒక తల్లి బిడ్డ క్షేమంగా బిడ్డ రావాలంటే మనం గ్రాంటెడ్ గా తీసుకుంటాం కానీ ఎన్ని బ్లెస్సింగ్స్ ఉంటే మనకి డివైన్ బ్లెస్సింగ్స్ జరుగుతుందని అనిపిస్తుంది. ఎన్ని అవంతరాలు వాళ్ళు ఎదుర్కొని ఆ బేబీ బయటకు వచ్చింది అని అనిపిస్తుంది. ఏమంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఇప్పుడు 23 క్రోమోసోమ్స్ కలిసి 46 క్రోమోసోమ్స్ అవ్వడంలోనే నేచర్ తప్పటడుగా వేస్తుంది. సమ్ టైమ్స్ మిస్డ్ అబార్షన్స్ మనం క్యారియోటైపింగ్ చేసి చూస్తే అక్కడ 3 sets of chromosomes ఉండొచ్చు. సో దే మస్ట్ బి సమ్ అబ్నార్మల్. అరే ఈ బేబీ బయటకు వచ్చింది అంటే ఇట్స్ అ మిరకల్ బేబీ. ఒక్కొక్కసారి ఏమైతుందంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ మధ్యలో ఒక మిరకల్ బేబీ పెరుగుతూ ఉంటుంది. అది రావడం అనేది ఇట్స్ సంథింగ్ వి సీ లాట్ ఆఫ్ మిరకల్స్. మా అనాటమీ ప్రొఫెసర్ అనేవారు అనమాట, మీరు ఇందులో ఎవరన్నా నాస్తికులు ఉంటే ఈ క్లాస్ రూమ్ లో మీరు మెడిసిన్ అయ్యే లోపల ఇక్కడ ఒక్క నాస్తికుడు ఉండడండి అని చెప్పినారు. మీరు ఇన్ని మిరకల్స్ చూస్తారు మీ లైఫ్ లో, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత సృష్టి రావాలంటే. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట డాక్టర్ లిల్లీ అబ్నీజర్ అనాటమీలో చెప్పిన మాటలు అనమాట. సో ఇట్స్ అ మిరకల్ అనమాట. ఎవ్రీ చైల్డ్ బోర్న్ హెల్దీ ఇస్ అ మిరకల్ విచ్ ఇస్ అన్ఫోల్డింగ్. అండ్ ఇట్స్ అ గ్రేస్ దట్ ఇఫ్ అ చైల్డ్ ఇస్ హెల్దీ. పేరెంట్స్ కి చిన్న ఇష్యూస్ వస్తే కూడా, హియరింగ్ లాస్ కావచ్చు, ఐసైట్ ప్రాబ్లమ్, ఆటిజం. ఇప్పుడు ఎందుకు మేము అన్ని కేసెస్ చూస్తున్నాం మనం ఆటిజం లాంటివి? చాలా ఎక్కువైందండి ఆటిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్రా యూట్రైన్ పీరియడ్లోనే మేము ఏమనుకుంటున్నామంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద వేరియస్ రేస్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చే పొల్యూషన్. That is one part. And the second thing is after delivery, most of these autistic children ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అవి బయటపడుతుంటాయి. సో వీళ్ళకందరికీ కూడా జనరలీ అరౌండ్ 15 months 18 months కి అలా తెలుస్తుంటుంది. వెరీ రేర్లీ వాళ్ళు ఏమంటారు తల్లిదండ్రులు,
బాగున్నారండి, ఆల్ ద మైల్ స్టోన్స్ మంచిగా ఉన్నింది. సడన్ గా బేబీ హాస్ గాన్ ఇన్ టు హిమ్సెల్ఫ్. సడన్ గా రచ్చ చేయడం మొదలు పెట్టడం, ఊరికే ఏదో ఇవ్వకుంటే ఏడవడము, ఇలాంటివన్నీ వచ్చినాయి. సో అది మేము మాక్సిమం ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఈ కోవిడ్ టైంలో చూసామండి. కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు, మాక్సిమం టీవీలు చూసేవారు, మాక్సిమం ఐప్యాడ్స్, మాక్సిమం ఫోన్లు అవన్నీకి అలవాటు అయినారు. ఆ టైంలో ఏమైందంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హూ వెంట్ ఇన్ టు దెమ్సెల్స్. సో ఒక్కసారి ఏంటంటే ఆ చిన్న మైండ్ లో యాక్చువల్లీ 8 years 5 years వరకు బ్రెయిన్ యొక్క మ్యాంటల్ ఉంటుంది, అంటే దాని యొక్క బోన్స్, ఆ మ్యాంటల్ అవి చాలా సున్నితంగా ఉంటుంది. సో ఈ వేవ్స్ యాజ్ యూ హ్యావ్ యూ హ్యావ్ 2G 3G 4G 5G ఇవి అన్ని కూడా ఈ రేడియేషన్ వేవ్స్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈజీగా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు కొంచెం సేపు మనం సెల్ ఫోన్ చేతిలో పెట్టినా అది హీట్ మనకు తెలుస్తుంది. అవును, థ్రాబింగ్ కూడా తెలుస్తుంది, థ్రాబింగ్ తెలుస్తుంది, ఆ హీట్ తెలుస్తుంది, ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. ఎంత పవర్ఫుల్ అండి ఒక సెల్ ఫోన్. మనం ఇక్కడ పెట్టామనుకోండి, నా లొకేషన్ ఇప్పటికిప్పుడే చెప్తుంది. అంటే ఇక్కడ నుంచి శాటిలైట్ కి పోతే శాటిలైట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా లొకేషన్ ఏంటని చెప్తుంది. సో అలాంటిది ఎంతసేపు పడుతుంది ఆ బేబీ బ్రెయిన్ లోపలికి వెళ్ళి రావడానికి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్. సో మాక్సిమం టు మాక్సిమం పిల్లలకి మనము ఆ సెల్ ఫోన్ చూపించకుండా పెంచాలండి. సో చాలా మంది ఏంటంటే భోజనం చేసేటప్పుడు ఇవన్నీ చూపించి మనము ఈజీగా భోజనం పెట్టేసేవచ్చు పిల్లలకి అని అనుకొని అవన్నీ కార్టూన్స్ ఇవన్నీ చూపించుకుంటే అట్లా అలవాటు అయిపోతుంది పిల్లలకి. అలా అలవాటు అయిపోతాను మ్యామ్. కానీ ఈ రేడియేషన్స్ వేవ్స్ వల్ల కూడా ఆటిజం లాంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ కండిషన్స్ అని సెట్ ఇన్ అవుతున్నాయి అంటారు. బికాస్ నేను ఎందుకో ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే ఎర్లీ స్టేజ్ లో కొంతమంది పిల్లలు అంటే మదర్స్ తో వస్తారు కదా, మేము అబ్జర్వ్ చేస్తుంటాం. అప్పుడు వాళ్ళని మేము చెప్తాం అనమాట, అమ్మ ప్లీజ్ బీన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అనమాట, ఈ నుంచి అంతా ఈ రేడియేషన్ నుంచి అంతా మీరు దూరంగా పెట్టండి అంటే అలాంటి వాళ్ళు విన్న వాళ్ళు మాకు ముగ్గురు బాగా క్లియర్ గా తెలుసండి. విదిన్ 2 or 3 months ద చైల్డ్ మళ్ళీ వచ్చేసి మాట్లాడడం మొదలుపెట్టి అమ్మా నాన్న అనడము, మళ్ళీ స్కూల్ కి వెళ్ళడము, అబ్సల్యూట్లీ కాగ్నిషన్ లో ప్రాబ్లం లేకుండా అవడం. సో మనం తొందరగా గుర్తించి చేయాలి. కానీ ఇప్పుడు ఆ స్టేజ్కి ఎప్పుడు వచ్చేసి పిల్లలు ఇలాగా దొర్లి ఏడవడము, కొట్టడము. ఇప్పుడు ఎలాగంటే ఆఫ్టర్ దే గ్రోన్ టు సర్టెన్ ఏజ్ తల్లిదండ్రులను కొట్టడం కూడా మొదలు పెడతారనమాట మీరు సెల్ ఫోన్ ఇవ్వకుంటే. సో అంత అడిక్షన్ అనేది వచ్చేస్తుంటది. సో మచ్ ఇట్ ఎఫెక్ట్స్ ద మనకి ఇంటర్నల్ అమిగ్డలా, న్యూక్లియా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ బ్రెయిన్ లో ఉన్నది ఎఫెక్ట్ అయిపోతుంది వాళ్ళు. అలాగే మ్యామ్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఇప్పుడు ఆ మధ్య 90s తర్వాత పుట్టిన పిల్లలందరినీ ఇండిగో బేబీస్ అని స్పిరిచువల్ గా ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే చాలా ఇవాల్వ్డ్ చిల్డ్రన్ పుడతారని చెప్పి. ఇన్ఫాక్ట్ కల్కి అవతారం గురించి మాట్లాడుతూ కల్కి ఫిల్మ్ లో కూడా ఒక మోస్ట్ అన్ని తట్టుకుని నిలబడే ఒక బేబీ కోసం చూస్తూ కమల్ హాసన్ గారికి ఆ విలన్ క్యారెక్టర్ అంతా రావడం, ఆ బేబీస్ ని వాళ్ళు ఆర్టిఫిషియల్ గా అంటే ఫెసిలిటీ చూసారు. దానికి నాగి గారు మిమ్మల్ని ఏమైనా కన్సల్ట్ చేశారా అంటే అబౌట్ సూపర్ కిడ్స్ ఆర్ సూపర్ బేబీస్? లేదండి, ఆయన కాన్సెప్ట్ ఆయనదే, నన్నేమి అడగలేదు. ఐ థింక్ సీయింగ్ బేబీస్ అండ్ ఆల్ అలాగా he has developed his own concept. అంటే దట్ పాసిబిలిటీ కల్కి అవతారంగా ఉన్నా కాకపోయినా సూపర్ కిడ్స్ ని మనం ప్రెగ్నెన్సీ నుంచి మోల్డ్ చేయొచ్చు రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది మెల్లగా. yes it is happening. So how does that work ma'am? that is called genetic engineering. So స్లోగా జెనెటిక్ ఇంజనీరింగ్ వస్తుంది నెక్స్ట్ లెవెల్. ఇంతవరకు ఇంకా ఇట్స్ నాట్ దేర్. చేస్తున్నారు ఆర్టిఫిషియల్ బేబీస్ ని ఆ పాడ్ లో పెట్టి బేబీస్ ని మనం తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇట్స్ దేర్ ఇన్ ద థియరీలో, బట్ ఇట్ ఇంకా రియాలిటీలోకి అవన్నీ ఏది రాలేదు. కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ లో వన్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎప్పుడు కనుక ఒక్క జీన్ అబ్నార్మల్ ఉందనుకోండి, సపోజ్ యూ హ్యావ్ అ ట్రైసోమీ 21 అంటే ఒక్క పర్టికులర్ 21 క్రోమోసోము 2 ఉండే బదులు 3 ఉంటే డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓహో, అది ముందే ఇప్పుడు తెలుసుకోవచ్చా? ఎస్, ఇప్పుడు మనము 7th month లో చూస్తారు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్. అంత లేట్ గా లేదండి. ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే ఈ డౌన్ సిండ్రోమ్ మనకి 10 weeks అప్పుడే బ్లడ్ టెస్ట్ లో సెల్ ఫ్రీ డిఎన్ఏ అనేది బేబీ యొక్క డిఎన్ఏ తల్లి బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంటుంది. దాన్ని మనం తీసి మనం టెస్ట్ చేస్తే కొంచెం ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి తెలుసుకునేదానికి. ఓకే ఓకే ఓకే. సో దాంతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఒక డబుల్ మార్కరు, ట్రిపుల్ మార్కరు, క్వాడ్రపుల్ స్క్రీనింగ్ ఇలాంటివన్నీ స్క్రీనింగ్లు చేసి కొన్ని స్కాన్ లో కూడా మనకు తెలుస్తుంది. ఎన్టీ స్కానింగ్ అని ఉంటుంది అనమాట. బేబీ యొక్క మెడ వెనక కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే
ఇది డౌన్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి మార్కర్స్ మనకు ఉందనుకోండి, బయోకెమికల్ మార్కర్స్, అల్ట్రాసౌండ్ మార్కర్స్, ఇవి రెండు ఉన్నాయనుకోండి, వెంటనే వాళ్ళకి ఆమ్నియోసెంటసిస్ చేయొచ్చు. సో అరౌండ్ 16-17 వీక్స్ నుంచి మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ దొరుకుతుంది. ఇంకా ముందు చేయాలంటే కోరియన్ విల్లెస్ శాంప్లింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే కింద నుంచే వెళ్ళి ఆ ప్లాసెంటాలో నుంచి కొంచెం మెటీరియల్ తీసుకొచ్చి చేయడం అన్నమాట. దాన్ని కోరియన్ విల్లెస్ శాంప్లింగ్ అంటారు. సో ఇట్ కుడ్ బి ఐదర్ కోరియన్ విల్లెస్ శాంప్లింగ్ ఆర్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తో నుంచి తీసి ఆమ్నియోసెంటసిస్. సో అది చూసి కన్ఫర్మ్ చేయొచ్చు. నౌ రిసర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ వేర్ దే కెన్ take that material, delete that extra chromosome and again do some genetic engineering. బిడ్డ ఇప్పుడు ఆ లెవెల్లోకి ఉన్నదన్నమాట. అమేజింగ్ కదా అసలు మ్యామ్. సో ఇంకా చూడాలా, దట్ దిస్ ఇస్ ద వన్ ఇంజనీరింగ్ విచ్ దే స్టార్టెడ్.